నమస్కారం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇండియన్ లేబర్ లాస్ గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో కదా. డజన్ల కొద్దీ చట్టాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అయితే కంగారు పడకండి. ఈరోజు మనం ఈ చట్టాలన్నింటినీ ఒక సింపుల్ లాజికల్ ఫ్రేమ్వర్క్లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చేయడం వల్ల ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు, అసలు మన దేశంలో ఈ లేబర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కూడా మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ చట్టాల హిస్టరీతో మొదలుపెట్టి ఆ తర్వాత రిలేషన్స్, వేజెస్, సేఫ్టీ, ఈక్వాలిటీ, వెల్ఫేర్ ఇలా ఒక్కో కీలకమైన విభాగాన్ని వివరంగా చూద్దాం. ఇది మనకు ఇండియన్ లేబర్ లాస్ మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది. రైట్, ముందుగా మనం కొంచెం చరిత్రలోకి వెళ్దాం. కాలం గడిచే కొద్దీ లేబర్ లాస్ ఉద్దేశ్యం జస్ట్ రెగ్యులేషన్ నుండి సోషల్ జస్టిస్ వైపు ఎలా మారిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మార్పు మన ప్రస్తుత చట్టాల స్వరూపాన్ని, వాటి అసలు లక్ష్యాలను డిసైడ్ చేసింది. చూడండి, బ్రిటిష్ టైంలో లేబర్ లాస్ ఎలా ఉండేవంటే అవి ఎక్కువగా ఇండస్ట్రీ ఓనర్స్కి అనుకూలంగా ఉండేవి. అంటే వర్కర్స్ని మరీ ఎక్కువగా దోపిడీ చేయకుండా జస్ట్ కంట్రోల్ చేయడానికి మాత్రమే. కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చాక సీన్ మొత్తం మారింది. మన రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్ఫూర్తితో ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది. చట్టాల ఫోకస్ మొత్తం వర్కర్ల వెల్ఫేర్, వాళ్ల హక్కులు, సోషల్ జస్టిస్ వైపు మళ్ళింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము లేబర్ లాస్లో అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. యజమానులకి, ఉద్యోగులకి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, వాళ్లకు సరైన జీతం అందుతుందా లేదా అని చూసే చట్టాలివి. చెప్పాలంటే ఒక మంచి వర్క్ కల్చర్కి ఇవే పునాది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ చట్టాలకు రెండు ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. ఒకటి, ఏవైనా గొడవలొస్తే వాటిని శాంతియుతంగా పరిష్కరించడం. రెండు, చేసిన పనికి టైంకి సరైన జీతం అందేలా చూడటం. ఈ రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరగా ముడిపడి ఉంటాయి. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ లిస్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఇలా ప్రతి ఒక్కటి ఎంప్లాయర్-ఎంప్లాయీ రిలేషన్షిప్ని, జీతభత్యాల విషయాల్ని ఎలా డీల్ చేస్తుందో క్లియర్గా చెప్తుంది. ఇవన్నీ ఈ కేటగిరీలో మనకున్న మెయిన్ టూల్స్ లాంటివి. సరే, సంబంధాలు, జీతాల విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం వర్క్ప్లేస్లో ఉండే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే వర్కర్ సేఫ్టీ, వాళ్ల హెల్త్, ఇవి చాలా ముఖ్యమైనవి కదా. మరి ఈ కేటగిరీలోని చట్టాలు సరిగ్గా వీటి గురించే మాట్లాడతాయి. ఈ చట్టాల ప్రధాన లక్ష్యమేంటంటే వర్కింగ్ అవర్స్ని రెగ్యులేట్ చేయడం, మంచి వర్కింగ్ కండిషన్స్ని క్రియేట్ చేయడం, ఇంకా ముఖ్యంగా సేఫ్టీ స్టాండర్డ్స్ని సెట్ చేయడం. ఎందుకంటే పనిచేసే చోట సేఫ్టీ ఉంటేనే కదా ప్రొడక్టివిటీ కూడా పెరిగేది. ఈ కేటగిరీలో ఇవి చాలా కీలకమైన చట్టాలు. ఫ్యాక్టరీలు, మైన్స్ లాంటి పెద్ద పెద్ద ప్రమాదకరమైన పరిశ్రమల కోసం సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలున్నాయి. అదే షాప్స్, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం స్టేట్ లెవెల్లో వేర్వేరు చట్టాలుంటాయన్నది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ సేఫ్టీ కేటగిరీ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్టరీలలో వర్కర్స్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ కోసం ఎంత డీటెయిల్డ్గా రూల్స్ పెట్టారో ఈ చట్టం చూస్తే అర్థమవుతోంది. అందుకే దీన్ని ఒక మూలస్తంభంలాంటి చట్టమంటారు. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే సోషల్ సెక్యూరిటీ, అంటే సామాజిక భద్రత. జెండర్ ఈక్వాలిటీ నుండి అనుకోకుండా వచ్చే అనారోగ్యం, నిరుద్యోగం లేదా వృద్ధాప్యం లాంటి వాటి నుండి ఆర్థికంగా రక్షణ కల్పించడం వరకు ఈ చట్టాలు వర్కర్స్కి ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తాయి. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశ్యం వర్క్ఫోర్స్లో ఈక్వాలిటీ, సెక్యూరిటీ తీసుకురావడం. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులను ప్రొటెక్ట్ చేయడం, అలాగే అనారోగ్యం, మెటర్నిటీ లేదా రిటైర్మెంట్ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. ఇలా ఒక బలమైన భద్రతా వలయాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ చట్టాలు చూడండి, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ లాంటివి మహిళా ఉద్యోగుల హక్కుల కోసం, వాళ్ల ప్రొటెక్షన్ కోసం పనిచేస్తే, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటూడ్ లాంటివి ఉద్యోగులందరికీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందిస్తాయి. ఇప్పటి వర్కింగ్ సిస్టంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మనం మన చర్చలో చివరి కంటెంట్ విభాగానికి వచ్చేశాం. ఇది కేవలం బేసిక్ అవసరాలు దాటి వర్కర్స్ సంక్షేమం, ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్కు సంబంధించిన మరిన్ని విషయాలను కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాక్ట్ లేబర్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా చూడటం, చైల్డ్ లేబర్ని పూర్తిగా ఆపడం,
ఇంకా అప్రెంటిస్షిప్స్ ద్వారా యంగ్స్టర్స్కి స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పించడం, ఇలాంటి చాలా విషయాలు ఈ చట్టాల పరిధిలోకి వస్తాయి. ఇవి వర్కర్స్ వెల్ఫేర్ని మరింత పెద్ద కోణంలో చూస్తాయి. ఈ లిస్ట్ మనకు ఒక విషయం స్పష్టంగా చూపిస్తుంది: మన లేబర్ లా ఫ్రేమ్వర్క్ ఎంత పెద్దదో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో. ప్లాంటేషన్ వర్కర్స్ నుండి అప్రెంటిస్ల వరకు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి ఆర్గనైజ్డ్ సెక్టార్ వరకు ఎంతో మందిని ఇది తన పరిధిలోకి తీసుకువస్తోంది. ఇక ముగింపుగా మనం ఇప్పటిదాకా చూసిన ఈ రకరకాల చట్టాలన్నింటినీ కలిపి ఉంచే ఒకే ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఇన్ని చట్టాలు, ఇన్ని కేటగిరీలు ఉన్నా వీటన్నింటి వెనుకున్న అసలు ఉద్దేశం ఒక్కటే. ఈ ఒక్క వాక్యం మన లేబర్ లా ఫ్రేమ్వర్క్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేస్తుంది. దేశ ఆర్థిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, కార్మికుల హక్కులు, వాళ్ల గౌరవం, సోషల్ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. ఈ బ్యాలెన్సే మన ఇండియన్ లేబర్ లాస్కి ఆత్మలాంటిది. ఓకే, మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా మారుతోంది. గిగ్ ఎకానమీ, ఆటోమేషన్ ఇలాంటి కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. మరి ఇన్ని ఏళ్ల నాటి మన ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫ్యూచర్కి ఎంతవరకు రెడీగా ఉంది? ఏ చట్టాలిప్పుడు అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాయి? ఇది మనం ఆలోచించాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.